హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరాది చైత్రశుద్ధ పాడ్యమి నూతన ఉగాది పండుగ 2026లో మార్చి 19న వచ్చింది. కొత్తగా రాబోయే తెలుగు నూతన సంవత్సరం పేరేమిటి? విశిష్టత ఏమిటి? 2026 మార్చి 19 నుంచి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. పరాభవ నామ సంవత్సరం గతంలో 1966, 1967లో వచ్చింది. బ్రహ్మకల్పం ఆరంభమైన రోజు ప్రభావ సంవత్సరం, మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాది జరుపుకుంటాం. ఉగస్య అధిహిం ఉగాది. ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం. బ్రహ్మదేవుడికి పగలు అంటే 432 కోట్ల సంవత్సరాలు, రాత్రి కూడా అంతే. ఓవరాల్గా సృష్టికర్తకు ఒక రోజు అంటే 864 కోట్ల సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్ళు ఆయుష్షు. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యం పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలు. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది. శ్రీరామచంద్రుడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషక్తుడైన రోజు ఉగాది. వరాహమిహినుడు జాతికి పంచాంగాన్ని అంకితం చేసిన రోజు ఉగాది. తెలుగు సంవత్సరాల్లో 2026లో రాబోతున్న సంవత్సరం పేరు పరాభవ. ఇది 40వది. మొత్తం తెలుగు సంవత్సరాల పేర్లు ఇవే: ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భవ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రయ, వృక్ష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వదారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేళంబి, విలంబి, వికారి, సార్వరి, ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వావాసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్, పరీదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్త, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందిబి, రుధిరోద్గరి, రక్షార్తి, క్రోధన, అక్షయ. తెలుగు సంవత్సరాలకు ఈ పేర్లు పెట్టడం వెనుక చాలా కథలు ప్రచురంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యలతో సందీపని అనే రాకుమారి సంతానం అయిన 60 మంది పేర్లు ఇవి అని చెబుతారు. మరో పురాణ కథన ప్రకారం నారదుడి సంతానం పేర్లు ఇవి అని చెబుతారు. దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవే అని మరో కథనం. చంద్రమాసాన్ని అనుసరించి జరుపుకునే ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలోనూ ఘనంగా జరుపుకుంటారు. గడిచిన సంవత్సరం అందించిన విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్న ఇబ్బందులకు నూతన ఏడాది ముగింపివ్వాలని కోరుకుంటూ అందరికీ ముందుగా పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 2026-27 పరాభవ నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం 12 రాసుల వారి ఆదాయ వ్యయాలు ఇక్కడ తెలుసుకోండి. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రస్తుతం విశ్వావాసు నామ సంవత్సరంలో ఉన్నాం. మార్చి 19 నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. నూతన ఏడాదిలో మీ రాశి ప్రకారం ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి. మేషరాశి: అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి: పునర్వసు ఆఖరి పాదం, పుష్యమి, ఆశ్లేష. ఆదాయం 2, వ్యయం 22, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి: మక, పుబ్బ, ఉత్తర మొదటి పాదం. ఆదాయం 5, వ్యయం 5,
రాజపూజ్యం 7, అవమానం 7. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మొదటి పాదం, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర ఉత్తరాషాఢ 2, 3 పాదాలు, శ్రవణ ధనిష్ట 2 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఆదాయం అంటే మీరు సంపాదించే మొత్తం, వ్యయం అంటే మీరు చేసే ఖర్చు, రాజపూజ్యం అంటే మీరు పొందే గౌరవం, అవమానం అంటే మీకు అవగాహన ఉంది. ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే మీ సంపాదన కన్నా తక్కువ ఖర్చు, ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంటే మీ సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువ. ఆదాయం వ్యయం 2 సమానంగా ఉంటే మీ సంపాదన మీ ఖర్చులు సమానంగా ఉంటాయని అర్థం. ఖర్చు ఎక్కువ తక్కువ అనేది 2 రకాలు. భవిష్యత్తులో లాభాన్నిచ్చే ఖర్చు, తిరిగిరాని ఖర్చు 2 ఖర్చుల కిందకి వస్తాయి. ఆస్తులు బంగారం కొనుగోలు చేసేందుకు మీరు చేసే ఖర్చు భవిష్యత్తులో లాభాన్నిస్తుంది. అనారోగ్యం కోసం మీరు చేసే ఖర్చు తిరిగి రాదు. ఆదాయం కన్నా మీ వ్యయం ఎక్కువ ఉందంటే మీరు ఎలాంటి ఖర్చులు చేస్తారన్నది మీ రాశి, మీ జన్మ నక్షత్రంపై ఆధారపడి ఉంటుంది. ఇక రాజపూజ్యం నెంబర్ కన్నా అవమానం ఎక్కువగా ఉంటే మిమ్మల్ని గౌరవించేవారి కన్నా విమర్శించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని విమర్శించేవారి కన్నా పొగిడేవారి సంఖ్య ఎక్కువ ఉంటుందని అర్థం. ఈ 2 సమానంగా ఉంటే పొగిడేవారు విమర్శించేవారు సమానంగా ఉంటారని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.